నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 76లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. షాడో. షాడోని తెలుగులో నీడ అని అంటాం. The tree gives a big shadow. The tree gives a big shadow. ఆ వృక్షం పెద్ద నీడనిస్తుంది. I saw my own shadow on the wall. I saw my own shadow on the wall. నేను నా స్వంత నీడను గోడపై చూశాను. ర్యాపిడ్. ర్యాపిడ్ని తెలుగులో వేగవంతమైన లేదా శీఘ్రమైన అని అంటాం. ద రివర్ హ్యాస్ ర్యాపిడ్ కరెంట్స్. ద రివర్ హ్యాస్ ర్యాపిడ్ కరెంట్స్. నదిలో వేగవంతమైన ప్రవాహాలు ఉన్నాయి. దెర్ వాజ్ ఎ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద వెదర్. దెర్ వాజ్ ఎ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద వెదర్. వాతావరణంలో శీఘ్రమైన మార్పు వచ్చింది. రివార్డ్. రివార్డ్ని తెలుగులో బహుమతి లేదా ప్రతిఫలం అని అంటాం. హీ రిసీవ్డ్ ఏ రివార్డ్ ఫర్ హిస్ హానెస్టీ. హీ రిసీవ్డ్ ఏ రివార్డ్ ఫర్ హిస్ హానెస్టీ. ఆయన నిజాయితీకి బహుమతి పొందాడు. హార్డ్ వర్క్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ రివార్డ్. హార్డ్ వర్క్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ రివార్డ్. కష్టపడితే ఎప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది. నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ని తెలుగులో నిర్లక్ష్యం చేయు లేదా అలక్ష్యం అని అంటాం. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. మీ చదువులను నిర్లక్ష్యం చేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పీరియడ్. పీరియడ్ని తెలుగులో కాలం అని అంటాం. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ హిమ్. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ హిమ్. ఇది అతనికి కష్టమైన కాలం. The Roman period lasted for centuries. The Roman period lasted for centuries. రోమన్ కాలం శతాబ్దాలుగా కొనసాగింది. నీట్. నీట్ని తెలుగులో శుభ్రంగా లేదా చక్కగా అని అంటాం. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ నీట్. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ నీట్. మీ చేతిరాత చాలా చక్కగా ఉంది. కీప్ యువర్ రూమ్ నీట్ అండ్ క్లీన్. కీప్ యువర్ రూమ్ నీట్ అండ్ క్లీన్. నీ గదిని శుభ్రంగా ఉంచు. నెట్వర్క్. నెట్వర్క్ని తెలుగులో జాలం లేదా కనెక్షన్ అని అంటాం. The mobile network is weak here. The mobile network is weak here. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ బలహీనంగా ఉంది. I lost my network signal. I lost my network signal. నా నెట్వర్క్ సిగ్నల్ పోయింది. I don't. I don'tని తెలుగులో నేను చేయను లేదా నాకు లేదు అని అంటాం. ఐ డోంట్ లైక్ కాఫీ. ఐ డోంట్ లైక్ కాఫీ. నాకు కాఫీ నచ్చదు. ఐ డోంట్ నో ద ఆన్సర్. ఐ డోంట్ నో ద ఆన్సర్. నాకు సమాధానం తెలియదు. గాయ్స్. గాయ్స్ని తెలుగులో మిత్రులు లేదా అబ్బాయిలు అని అంటాం. హే గాయ్స్, హౌ ఆర్ యూ?
హే గైస్, హౌ ఆర్ యూ? హే మిత్రులారా, ఎలా ఉన్నారు? దీస్ గైస్ ఆర్ మై క్లాస్మేట్స్. దీస్ గైస్ ఆర్ మై క్లాస్మేట్స్. వీరు నా తరగతి స్నేహితులు. రీఫండ్. రీఫండ్ని తెలుగులో తిరిగి చెల్లింపు లేదా డబ్బు తిరిగి ఇవ్వడం అని అంటాం. ఐ గాట్ ఏ రీఫండ్ ఫర్ మై టికెట్. ఐ గాట్ ఏ రీఫండ్ ఫర్ మై టికెట్. నా టికెట్కి డబ్బు తిరిగి వచ్చింది. ప్లీజ్ రీఫండ్ మై పేమెంట్. ప్లీజ్ రీఫండ్ మై పేమెంట్. దయచేసి నా చెల్లింపును తిరిగి ఇవ్వండి. మోస్ట్లీ. మోస్ట్లీని తెలుగులో చాలా వరకు లేదా ఎక్కువగా అని అంటాం. ఐ ఈట్ వెజిటబుల్స్ మోస్ట్లీ. ఐ ఈట్ వెజిటబుల్స్ మోస్ట్లీ. నేను ఎక్కువగా కూరగాయలు తింటాను. ఇట్ రెయిన్స్ మోస్ట్లీ ఇన్ జులై. ఇట్ రెయిన్స్ మోస్ట్లీ ఇన్ జులై. ఎక్కువగా వర్షం జూలైలో పడుతుంది. నోవేర్. నోవేర్ని తెలుగులో ఎక్కడా లేదు లేదా ఎక్కడికి కాదు అని అంటాం. ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్. దే ఆర్ నోవేర్. ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్. దే ఆర్ నోవేర్. నా తాళాలు ఎక్కడా కనిపించడం లేదు. దేర్ వాజ్ నో వేర్ టు సిట్. దేర్ వాజ్ నో వేర్ టు సిట్. కూర్చోడానికి ఎక్కడా చోటు లేదు. బట్ వై. బట్ వైని తెలుగులో కానీ ఎందుకు అని అంటాం. ఐ కాంట్ కమ్ టుడే. బట్ వై. ఐ కాంట్ కమ్ టుడే. బట్ వై. నేను ఇవాళ రాలేను కానీ ఎందుకు. హీ లెఫ్ట్ సడన్లీ. బట్ వై డిడ్ హీ గో. హీ లెఫ్ట్ సడన్లీ. బట్ వై డిడ్ హీ గో. అతను అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు కానీ ఎందుకు వెళ్ళాడు. న్యూసెన్స్. న్యూసెన్స్ని తెలుగులో ఇబ్బంది లేదా బాధ అని అంటాం. ద కాన్స్టెంట్ నాయిస్ ఈజ్ ఏ రియల్ న్యూసెన్స్. ద కాన్స్టెంట్ నాయిస్ ఈజ్ ఏ రియల్ న్యూసెన్స్. నిరంతర శబ్దం నిజంగా ఒక ఇబ్బంది. ప్లీజ్ స్టాప్ బీయింగ్ ఏ న్యూసెన్స్. ప్లీజ్ స్టాప్ బీయింగ్ ఏ న్యూసెన్స్. దయచేసి బాధ పెట్టడం ఆపు. న్యూమరస్. న్యూమరస్ని తెలుగులో అనేక లేదా చాలా ఎక్కువ అని అంటాం. దేర్ ఆర్ న్యూమరస్ స్టార్స్ ఇన్ ద స్కై. దేర్ ఆర్ న్యూమరస్ స్టార్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. షీ రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్. షీ రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్. ఆమె అనేక పురస్కారాలు అందుకుంది. మౌస్. మౌస్ని తెలుగులో ఎలుక లేదా మౌస్ అని అంటాం. ద మౌస్ ర్యాన్ అక్రాస్ ద ఫ్లోర్. ద మౌస్ ర్యాన్ అక్రాస్ ద ఫ్లోర్. ఎలుక నేలపై పరిగెత్తింది. ఐ యూజ్ ఏ వైర్లెస్ మౌస్ ఫర్ మై కంప్యూటర్. ఐ యూజ్ ఏ వైర్లెస్ మౌస్ ఫర్ మై కంప్యూటర్. నేను నా కంప్యూటర్కి వైర్లెస్ మౌస్ వాడుతాను. న్యూట్రల్. న్యూట్రల్ని తెలుగులో పక్షపాతం లేని అని అంటాం. He stayed neutral in the argument. He stayed neutral in the argument. వాదనలో అతను తటస్థంగా ఉన్నాడు. Choose a neutral color for the wall. Choose a neutral color for the wall. గోడకు తటస్థ రంగు ఎంచుకో. మడ్. మడ్ని తెలుగులో
బురద లేదా మట్టి అని అంటాం. ద కార్ గాట్ స్టక్ ఇన్ ద డీప్ మడ్. ద కార్ గాట్ స్టక్ ఇన్ ద డీప్ మడ్. కారు లోతైన బురదలో ఇరుక్కుపోయింది. చిల్డ్రన్ లవ్ ప్లేయింగ్ విత్ మడ్ అండ్ వాటర్. చిల్డ్రన్ లవ్ ప్లేయింగ్ విత్ మడ్ అండ్ వాటర్. పిల్లలు బురద మరియు నీటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. నర్సరీ. నర్సరీని తెలుగులో పిల్లల పాఠశాల లేదా నర్సరీ అని అంటాం. మై డాటర్ గోస్ టు నర్సరీ స్కూల్. మై డాటర్ గోస్ టు నర్సరీ స్కూల్. నా కుమార్తె నర్సరీ స్కూల్కు వెళ్తుంది. దేర్ ఈజ్ ఎ ప్లాంట్ నర్సరీ నియర్ మై హౌస్. దేర్ ఈజ్ ఏ ప్లాంట్ నర్సరీ నియర్ మై హౌస్. నా ఇంటి దగ్గర మొక్కల నర్సరీ ఉంది. ఎక్స్పో. ఎక్స్పోని తెలుగులో ప్రదర్శన లేదా ప్రదర్శన ఉత్సవం అని అంటాం. We visited the science expo yesterday. We visited the science expo yesterday. నిన్న మేము సైన్స్ ఎక్స్పోకి వెళ్ళాము. The expo was very informative. The expo was very informative. ఆ ప్రదర్శన చాలా సమాచారం ఇచ్చింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.